మీరు గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే మార్కులు మాత్రమే కాదు, పర్సంటేజ్ మాత్రమే కాదు. ఎప్పుడు కూడా మాక్ టెస్ట్లు అనేవి జడ్జిమెంట్ కాదు. సో ప్లీజ్ డోంట్ టేక్ జడ్జిమెంట్. అది జడ్జిమెంట్ అనుకుని ప్రెషర్ని పెంచుకోవద్దు. సో మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే లైఫ్ని డిసైడ్ చేసేది, నీట్ ఎగ్జామ్ ఒకటే లైఫ్ని డిసైడ్ చేసేది. ఇక్కడే చదవాలి, ఈ కాలేజ్లోనే చదవాలి, ఈ యూనివర్సిటీలో చదవాలి, చదివితే లైఫ్ చేంజ్ అయిపోతుంది, అలా మ్యాక్సిమం ఏమీ ఉండదు. చాలా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, ఎంపీసీ వాళ్ళైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి జనవరిలో. అలాగే బైపీసీ స్టూడెంట్స్ కి నీట్ ఎగ్జామ్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళలో చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తూ బెస్ట్ రిజల్ట్ తెచ్చుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇది పూర్తిగా మెయిన్స్ ఎగ్జామ్ కి, నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం చేసిన వీడియో. ఫస్ట్ టెక్నిక్, ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ కొత్తగా స్టార్ట్ చేయొద్దు. అంటే కొత్త చాప్టర్స్ ప్రిపేర్ అవటం, కొత్త బుక్స్ ప్రిపేర్ అవటం, కొత్త స్ట్రాటజీని ప్రిపేర్ అవటం, ఇలా చేస్తే మీకు ఆల్రెడీ ఉన్న ప్రెషర్ ఆర్ స్ట్రెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. దానికి బదులు రివిజన్ మీద ఫోకస్ చేయండి. ఏవి వీక్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ మిస్టేక్స్ కరెక్షన్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే అస్సలు మనం స్టార్ట్ చేయని కొత్త చాప్టర్ ని కానీ స్టార్ట్ చేస్తే, కొత్త బుక్స్ ని స్టార్ట్ చేసినా సరే మీకు ఎక్కువ టెన్షన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ టెక్నిక్ వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన, అంటే 11th లో కానీ 12th లో కానీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం, నీట్ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అయిన చాప్టర్స్ ని మళ్ళీ రివిజన్ చేసుకోవటం అండ్ వాటిని ప్రాక్టీస్ చేయటం. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. కొత్త చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి కొత్త టెన్షన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సెకండ్ ఇంపార్టెంట్ టెక్నిక్, మీరు ప్రెషర్ తగ్గించుకోవాలి అంటే మీరు వీక్లీ టెస్టులు రాస్తారు, క్యుములేటివ్ టెస్టులు రాస్తారు, సో మంత్లీ టెస్టులు రాస్తారు, లేకపోతే మీకు ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ మాక్ టెస్ట్లు ఏవైతే మీకు కండక్ట్ చేస్తున్నారో వీటిని జడ్జిమెంట్ గా చూడకండి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ వాటిని జడ్జిమెంట్ గా చూసి వాళ్ళల్లో ఒక టెన్షన్ క్రియేట్ అయిపోయి, అంటే నాకు ఫిజిక్స్ రావట్లేదు, లేకపోతే నాకు కెమిస్ట్రీ రావట్లేదు, నాకు మ్యాథ్స్ టఫ్ గా ఉందని చెప్పి వాటిని డ్రాప్ చేసేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఈ మాక్ టెస్ట్ ని జడ్జిమెంట్ గా చూడకుండా, సో వాటిని ఒక డయాగ్నోసిస్, అంటే ఒక అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. అంటే రాంగ్ క్వశ్చన్స్ లిస్ట్ రాసుకోవడం, అది ఎందుకు రాంగ్ అనే ఎక్స్ప్లెనేషన్ గురించి ఆలోచించడం, సో సేమ్ మిస్టేక్స్ రిపీట్ కాకుండా కరెక్ట్ చేసుకోవటం. అంటే ఎప్పుడైతే జడ్జిమెంట్ అనుకుంటాడో ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళకి టెన్షన్ ఎక్కువైపోయి వాటిని డ్రాప్ చేస్తారు. ఎప్పుడు కూడా మాక్ టెస్ట్లు అనేవి జడ్జిమెంట్ కాదు, ఈ వీక్లీ టెస్ట్లు అనేవి జడ్జిమెంట్ కాదు. అవి మీకు ఒక అనాలిసిస్ కి హెల్ప్ చేస్తాయి. ఇవి నా అనాలిసిస్ కోసం, నేను ఎక్కడ ఎక్కువగా ఏ చాప్టర్స్ లో రాంగ్ చేస్తున్నాను, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో, ఏ ప్యాటర్న్ లో నేను మిస్టేక్ చేస్తున్నాను అనే అనాలిసిస్ అనేది 12th క్లాస్ స్టూడెంట్స్ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ప్లీజ్ డోంట్ టేక్ జడ్జిమెంట్. అది జడ్జిమెంట్ అనుకుని ప్రెషర్ ని పెంచుకోవద్దు. థర్డ్, చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఎక్కువ అవర్స్ నిద్రపోకుండా, లేకపోతే ఎక్కువ అవర్స్ చదివేయాలి, ఎక్కువసేపు చదివేసేయాలి, నిద్రకు టైం తగ్గించుకోవాలి, ఫుడ్ కు టైం తగ్గించుకోవాలి, లేకపోతే అసలు బేసిక్ రిలాక్స్ అయ్యే టైం ఉండకూడదు అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్. అది స్మార్ట్ స్టడీ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక రోజు 12 గంటలు ప్రిపేర్ అయితే తర్వాత రోజు ఆ స్ట్రెస్ వలన, అంటే అంత ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వడం వలన నెక్స్ట్ డే అసలు ప్రొడక్టివిటీ మొత్తం ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి స్మార్ట్ స్టడీ ప్లాన్ చేసుకోండి. అంటే ఒక పర్ డే ఒక 6 to 8 hours ఆఫ్ ఫిక్స్డ్ అవర్స్ పెట్టుకుని ఆ అవర్స్ లో 50 minutes స్టడీ చేయడం, ఒక 10 minutes బ్రేక్ తీసుకోవడం, ఒక 10 minutes మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవడం, ఇట్లా. సో స్టెబిలిటీగా, అంటే ఒక స్మార్ట్ స్టడీ ఎప్పుడు అది స్మార్ట్ స్టడీ అవుతుంది అంటే స్టేబుల్ గా, అంటే ప్రతిరోజు ఒక 8 hours నేను పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి ఒక కన్సిస్టెన్సీ అండ్ స్టెబిలిటీ మెయింటైన్ చేయండి. కానీ ఒక రోజు నేను ఎక్కువసేపు చదివేస్తాను, ఇంకో రోజు ఎంజాయ్ చేస్తాను, ఇంకో రోజు మళ్ళీ ఎక్కువసేపు చదువుతాను, ఇట్లా ఇన్కన్సిస్టెంట్ ప్యాటర్న్ లోకి వెళ్ళకండి. ఈ ఇన్కన్సిస్టెంట్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్స్ అనేవి మీ స్టెబిలిటీని డెఫినెట్ గా ఎఫెక్ట్ చేస్తాయి. ఇంకొక టెక్నిక్ వచ్చేటప్పటికి ఫోన్ అండ్ సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి ఈ ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ జనవరిలో ఉంది, ఆల్రెడీ మనం డిసెంబర్ లో ఉన్నాం కాబట్టి అవాయిడ్ చేయమని ఎందుకని చెప్తున్నాను అంటే, ఈ రీల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఎట్లాంటి రీల్స్? మీరు ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎలా వచ్చింది, 3 months లో 99% ఎలా వచ్చింది, అదే ఫ్రెండ్స్ ర్యాంక్ స్క్రీన్ షాట్ చేయడం. సో దీని వల్ల ఏమవుతుందంటే మీకు మీ మీదే డౌట్ వస్తుంది, మీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బిల్డ్ అవుతుంది, మీ ఫియర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇన్స్టాగ్రామ్, అదే వాట్సాప్, ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకోవటం, ఇలాంటివి పక్కన పెట్టేసేసి ఓన్లీ వీటిని ఇప్పుడు యూట్యూబ్ యూటిలైజ్ చేసుకోండి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం. అంతేగాని వేరే వాళ్ళకి ఎలా వస్తుంది వాటి మీద ఫోకస్ చేయకుండా మీ సెల్ఫ్ గా, అంటే మీకు ఇప్పుడు ఒక లెట్స్ సే 300 కి మీకు ఒక 150 వస్తున్నాయి, 160 కి ఎలా తీసుకెళ్ళాలి, 170 కి ఎలా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద ప్లాన్ పెట్టేసేసుకుంటే మొత్తానికి ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి చిన్న చిన్న సక్సెస్ ప్లాన్స్ అనేవి క్రియేట్ చేసుకోండి. సోషల్ మీడియాని ఎగ్జామ్ దగ్గరలో అవాయిడ్ చేయడం బెటర్. అన్నెసరీగా మీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకొక టెక్నిక్ వచ్చేటప్పటికి చాలా మంది స్టూడెంట్స్
చేసేది ఏంటి అంటే ఒక ఓవర్ థింకింగ్ తో ఉంటారనమాట. అంటే ఎంత అవుట్కమ్ వస్తుంది, అవుట్కమ్ ఎప్పుడు కూడా మనం చేసే హార్డ్ వర్క్ ని బట్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక రోజు మీరు స్పెండ్ చేసేటప్పుడు సో ఆ నెక్స్ట్ డే ప్లాన్ మాత్రమే ఆలోచించండి. ఆ నెక్స్ట్ డే ఫిజిక్స్ ఒక 20 న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే బయాలజీ ఒక చాప్టర్ రివిజన్ చేసుకోవాలి, కెమిస్ట్రీ ఒక ఫార్ములా షీట్ ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఆ నెక్స్ట్ డే టాస్క్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే యాక్టివిటీ మీద అంటే మీరు ఎక్కడ డల్ గా ఉన్నారని యాక్టివిటీ మీద ఫోకస్ చేయడం వల్ల మీకు ఫైనల్ రిజల్ట్ బాగా వస్తుంది. కానీ రిజల్ట్ బాగా రావాలి అని ఒక ఓన్లీ డ్రీమ్ పెట్టుకుని ఎక్కువగా రిజల్ట్ గురించి ఓవర్ థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రేపటి ప్లాన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కానీ ఒక వెరీ లాంగ్ ప్లాన్ అంటే సో నాకు రిజల్ట్ ఇంత వస్తే ఏమవుతుంది, ఇన్ని మార్కులు వస్తే ఏమవుతుంది, ఇట్లాంటి ప్లాన్కి వెళ్లకుండా నెక్స్ట్ డే ఏం చేయాలి. ఎందుకంటే ఈ 1 month or 1.5 month మెయిన్స్ కి అయితే నీటికి అయితే మీకు ఉన్న ఒక 3-4 months టైం, ఈ టైం ని మీరు ఎంత ఎఫిషియెంట్ గా డే బై డే ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీకు ప్రెషర్ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ కి చాలా అంటే తక్కువ మార్కులు వస్తున్నాయి మెయిన్స్ లో కానీ నీట్ లో కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ లో క్రాక్ చేస్తే NIT లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ నీట్ లో క్రాక్ చేస్తే మీకు MBBS వస్తుంది. ఒకవేళ రాకపోయినా ఇటు మెయిన్స్ సైడ్ అయినా ఇటు నీట్ సైడ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, రీసెంట్ గా జోహో ఫౌండర్ ఏం చెప్తున్నారు, ఆయన అసలు కాలేజ్ డిగ్రీకే వాల్యూ లేదు ఫ్యూచర్ లో, అంటే ఇంజనీరింగ్ ఎక్కడ చదివారు అనేది పాయింట్ కాదు, స్కిల్స్ కే పాయింట్ అని చెప్తున్నారు. సో మీరు మెడిసిన్ సైడ్ వెళ్ళినా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినా స్కిల్స్ కి పాయింట్ కానీ ఎక్కడ చదివారు ఏం చదివారు అది మరీ అంత ఎక్కువ డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఏమి కాదు. సో అన్నెసరీగా మీరే NITs ని IITs ని IIITs ని లేకపోతే MBBS లో సీట్ రావడాన్ని మరీ ఎక్కువగా ఊహించుకోకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్ సక్సెస్ అవడానికి చాలా ఉంది. సో ఈ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ గురించి మీకు ఆలోచించినప్పుడు ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ డల్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈ అన్నెసెసరీ ట్రాప్ అంటే ఈ సోషల్ ప్రెషర్, సో మీరు ఏదో ర్యాంక్ రాకపోతే ఏదో డిసప్పాయింట్ అయిపోతారు, మీ ఫాదర్ డిసప్పాయింట్ అయినట్లు మీ మదర్ డిసప్పాయింట్ అయినట్లు ఇవేమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఈ ర్యాంక్ రాకపోయినా అంటే మీకు మెయిన్స్ క్వాలిఫై అవ్వకపోయినా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వండర్ఫుల్ ఆప్షన్స్ చాలా ఉంది. ఇదంతా కూడా మీరు ఎంత స్కిల్స్ నేర్చుకుంటారనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇక్కడే చదవాలి, ఈ కాలేజ్లోనే చదవాలి, ఈ యూనివర్సిటీలో చదవాలి, ఇక్కడ చదివితే లైఫ్ చేంజ్ అయిపోతుంది అలా మాక్సిమం ఏమీ ఉండదు. ఇది చాలా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ. కాబట్టి సో ఫస్ట్ మీరు ఆ అన్నెసెసరీ సోషల్ ప్రెషర్ లో నుంచి బయటికి రండి. అలాగే మీ పేరెంట్స్ కూడా కన్విన్స్ చేయండి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే మా ఫాదర్ ఏమనుకుంటారు అనుకుని వాళ్ళ మెయిన్స్ ఎగ్జామ్ మార్కులు కూడా వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. సో నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ మీ మెంటర్ అంటే మీ కాలేజ్ లో మీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు, సో ఫేవరెట్ లెక్చరర్ తో మీ పేరెంట్స్ ని మాట్లాడించండి, మీ పేరెంట్స్ తో కౌన్సిలింగ్ చేయండి. మీ పేరెంట్ కి మీరు చెప్తే అర్థం కాకపోయినా మీ ఫ్యాకల్టీ చెప్తే అర్థం అవ్వచ్చు. సో మీ ఫేవరెట్ లెక్చరర్ తో మీ పేరెంట్స్ ని మీట్ అయ్యేలాగా చేసి అంటే ఎన్ని మార్కులు రావచ్చు, సో లేకపోతే మీకు JEE మెయిన్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు, సో మీకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉందన్న విషయాన్ని మీ మెంటార్ ద్వారా, ఒకవేళ మీ మాట వినకపోతే మీ పేరెంట్స్ మీ మెంటార్ ద్వారా కన్వే చేయండి. సో పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సో ఏదో కొన్ని రీజన్స్ వలన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి పర్సెంటైల్ రాకపోయినా లేకపోతే నీట్ లో క్రాక్ చేయకపోయినా దాని హెవీ ప్రెషర్ అప్లై చేసి ఇది ఉంటేనే లైఫ్ చేంజ్ అయిపోతుంది, ఇది ఉంటేనే మా అబ్బాయి బాగుపడతాడు మా అమ్మాయి బాగుపడుతుంది అనే ప్రాసెస్ చాలా రాంగ్ ప్రాసెస్ అది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా స్కిల్ ఓరియంటెడ్ అయిపోయింది ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు స్కిల్స్ గురించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఆలోచిస్తున్న రోజులు ఇవి. ఇప్పుడు కూడా పర్సంటేజెస్ గురించి మార్కుల గురించి ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలని ప్రెషర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో స్కిల్స్ అండ్ తనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో డెఫినెట్ గా తను లైఫ్ లో చాలా సక్సెస్ అవుతాడు. సో మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే లైఫ్ ని డిసైడ్ చేసేది, నీట్ ఎగ్జామ్ ఒకటే లైఫ్ ని డిసైడ్ చేసేది. మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాగే నీట్ లో కూడా క్వాలిఫై తర్వాత లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సో స్టూడెంట్స్ మీద అన్నెసరీ ప్రెషర్ పెట్టకండి. వాళ్ళకి రాకపోయినా ఏమీ కాదు అనేటటువంటి ఒక విషయాన్ని మీరు కన్వే చేయగలిగితే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఆ ప్రెషర్ పోతుంది, తద్వారా వాళ్ళకే బెటర్ గా ర్యాంక్ వచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ ఏమి మీ ఎనిమీస్ కాదు. సో పేరెంట్స్ మీ మీద ప్రెషర్ అప్లై చేసేది మీ లైఫ్ కోసం మాత్రమే. సో వాళ్ళకి మీరు కన్వే చేయండి, మార్క్స్ కాదు, మీరు లైఫ్ లో ఎలా సక్సెస్ అవుతారు, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేది. పేరెంట్స్ తో రెగ్యులర్ గా మాట్లాడకపోతేనే మీకు ప్రెషర్ పెరుగుతుంది. సో పేరెంట్స్ తో రెగ్యులర్ గా మాట్లాడండి, వాళ్ళు కమ్యూనికేట్ చేయండి, మీ డిఫికల్టీస్ ఏంటో మీ మెంటార్ ద్వారా చెప్పించండి. ఈ ప్రెషర్ తగ్గించుకోవడం అనేది మెయిన్ గా నేను గమనించింది ఏంటంటే హౌ యూ ట్రైన్ యువర్ మైండ్. అంటే మీరు ఎట్లా సెల్ఫ్ గా చెప్పుకుంటున్నారు, మీరు ఎట్లా మీ బ్రెయిన్ రెడీ చేసుకుంటున్నారు, సో మీరు ఎట్లా అంటే మీ ఫ్యూచర్ కోసం ఈ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే డేస్ ని ఎట్లా ప్రెషర్ లేకుండా హ్యాండిల్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ గా మీరు సో మీ గురించి ఎక్కువ థింక్ చేయండి. అంటే సో మీరు ఎట్లా సక్సెస్ అవ్వచ్చు, మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, అంతేగాని అన్నెసరీగా నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళకపోవడం అనేది చాలా మంచిది. సో ఇలాంటి టెక్నిక్స్ కొన్ని ఫాలో అయితే అండ్ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే అన్నెసరీగా కంపారిజన్ చేసుకోకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మార్కులు ఎక్కువ వస్తే మీకు కమ్యూనికేషన్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరికి పర్సెంటైల్ ఎక్కువ వస్తుంటే మీకు టీమ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకోటి ఎక్కువ వస్తుంటే మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండొచ్చు, మీరు లైఫ్ లో ఇంకా లీడర్ అవ్వచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే మార్కులు మాత్రమే కాదు, పర్సెంటైల్ మాత్రమే కాదు. ఈ ప్రెషర్ ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ మీకు మీరు చెప్పుకోవాల్సింది మీ మైండ్ ని రెడీ చేసుకోవడం, పాజిటివ్ థింకింగ్ తో డైలీ ఉన్న టైం ని ప్రొడక్టివ్ గా స్మార్ట్
వే ఆఫ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. సో దాని తర్వాత రిజల్ట్ అనేది మీ చేతుల్లో లేని విషయం. అది ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ ఉన్న 30 days టైం ఆర్ 60 days టైం ని ఎంత ఎఫిషియెంట్ గా స్మార్ట్ లెర్నింగ్ ప్లాన్ చేసుకుంటారు, ఎంత మీ మైండ్ కంట్రోల్లో పెట్టుకుని పాజిటివ్ థింకింగ్ తో ఎగ్జామ్ కి రెడీ అవుతారనేది చాలా ఇంపార్టెంట్. ఇంకెవరికైనా ఈ మెయిన్స్ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్ కానీ ఎక్కువ ప్రెషర్ అవుతున్నారు, లేకపోతే కెరీర్ గురించి కన్ఫ్యూజన్ అవుతున్నారు అనుకుంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కెరీర్ గైడెన్స్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.